దశలో వారంతా ఐక్యం చెందారు పరమాత్మలో. ముగ్గురు వ్యక్తులు మహా వాగ్గేయకారులు. సంగీతంలోనే ఉండినటువంటి వారు మనకు అంతకుముందు సంగీతం ఎలా ఉండేదో తెలియదు. అంటే సంగీత పరిశోధనలు జరిగే రాగాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మనకి ఆ రాగాలు పాడుకుంటూ ఉండేవారు. పల్లవులు రాగతాన్ని పల్లవని ఆ పల్లవులు పాడుకుంటూ ఉండేవారు. ఏదో దాసరథే కరుణామయుడితే ఈయనకుల తిరగ అని ఓ లైవ్ తీసుకోవడం, దానికి పాటలు పాడడం, దాన్ని ఒక గంటన్నర సేపు 4 గంటలు లెక్చరీ జరిగి ఆ రోజు రాజాస్థానాలు పండితులు వారు చేసేవారు. అంతకుముందు మనకి తరంగాలు, నారాయణ తీర్థుల తరంగాలు, జయదేవ అష్టపదులు, తర్వాత రామదాసు గారి కీర్తనలు, పురంధరదాసు గారి దేవరనామాలు ఇవన్నీ ఉండేవి. వాటిని చూపించడం మనకి తెలియదు. ఎందుకంటే వాళ్ళకి శిష్యవర్గం అని లేదు. అని వాళ్ళు ఎవరో ఇళ్లలో పాడుకోవడం, ఆ కాలంలో కూడా పాడుకోవడం, ఆ తర్వాత మార్పు చెందడం, అయిపోయాయి. అటు కూడా 1-2 ట్యూన్స్ మిగిలాయేమో మనకు తెలియదు. చాలా మూర్తుల దగ్గర వచ్చేసరికి వారికి శిష్యవర్గం ముఖ్యంగా త్యాగరాజ స్వామి వారు తీసుకుంటే శిష్యవర్గం, దీక్షితుల వారు తీసుకుంటే వారికి తర్వాత సంప్రదాయ ప్రదర్శన పుస్తకం, దాంట్లో రొటేషన్స్ భద్రం చేయడం అలా ఉండేది. శ్యామశాస్త్రి వారికి వారి కుమారుడు సుబ్బరాయ శాస్త్రి గారు, అలాగే వారి కుమారుడు అన్నాస్వామి శాస్త్రి వారు, ఇలాగ వారి ఇంట్లోనే పరంపర ఉండడం వల్ల కొన్ని కీర్తనలు వారికి అధిక కీర్తనలు దొరుకుతున్నాయి. ఒక 20-30 కీర్తనలు దొరుకుతున్నాయి శ్యామశాస్త్రి వారు. దీక్షితుల వారిని ఒక 400 కీర్తనలు అలా దొరుకుతున్నాయి. మరి త్యాగరాజ స్వామి వారికి 600 కీర్తనల పైన శిష్యవర్గం ఎక్కువ ఉండడం వల్ల ఆ ట్యూన్స్ మారకుండా మనకి అవే ట్యూన్స్లో దొరుకుతున్నాయి. మనం ఇవాళ కూడా అవి పాడుతున్నాం. అవి త్యాగరాజ స్వామి వారివే అనడానికి మనకి దాఖలాలు ఉన్నాయి. ఎందుకంటే అలా మనం చేయలేము. మనం అలా కంపోజ్ చేయడం మన వల్ల చక్కని రాజ అన్నారనుకోండి, అలా మనం పాడగలమా? అది దైవీకమైనటువంటి ఒక మిట్టు, ఆ స్వర ప్రసారం అది మన జీవితం. అలాగే నందిని గారి కీర్తన తీసుకున్నారు, ఏ రాగాలు తీసుకున్నారు వారు అద్భుతమైనటువంటి స్పష్టతో అవి చేశారు. తర్వాత త్యాగరాజ స్వామి వారిని వచ్చేసరికి మనందరికీ ఉపదేశం చేశారు. ఎలా ఉండకూడదు, మనిషిని వాడు ఎలా ఉండాలి అనేటువంటివి ఆయన మనకు చెప్పలే, ఆయన మనసును చెప్తున్నారు. మనసా ఎదురవుతుంది అన్నారు. దుడుకు గల నన్ను త్వరకు రోజున అన్నారు. ఇలాగా అనేకమైనటువంటి ఉపదేశాలు. అలాగే యోగం లాంటిది సంగీతం, ప్రాణాల యోగం, సప్తస్వరములకి వాళ్ళకి అంటారు, మోక్షం కలుగుతారు. అలాగే రకరకాల సంగీతం యొక్క గొప్పతనం చాలా కీర్తనలు చెప్తారు. సంగీతం నేర్చుకుంటా మనసుకి మంచిది, మనసు అంటే మందు లాంటిది ఈ సంగీతం. ఆ సంగీతం మందనేది మీ అందరికీ తెలుసు. రాత్రి నిద్రపడకపోతే ఒక పాట వింటే నిద్రపడతారు. మనకి మంచి పాట, సుస్వరమైన పాట వింటే ఆలాపన వినడానికి నిద్రపడతారు. అలాగే మందే, దానికి ఏ మెడిసిన్ అవసరం లేదు. మనకి సంగీత పాటలు ఇప్పుడు స్వరం పాడుకుంటే చాలు, ఒక గాంధారము పంచమము శుద్ధంగా ఒక 5 నిమిషాలు వింటే చాలు నిద్రపడతారు. అది నాకు అనుభవం, నాకే అనుభవం. ఇలాగా ఈ కీర్తనలు, ఈ సంగీతాన్ని అంత బాగా వృద్ధి చేసి తర్వాత పట్టణం గారు శిష్య పరంపర వీణ సుబ్బయ్య గారు, మైసూరు వాస్తవాచార్య గారు, అటు ఇంకా చెప్పాలంటే చాలా మంది దీంట్లో మనకి వచ్చేసారు కంపోజర్స్. సుబ్బరాయ శాస్త్రి గారి దగ్గర చెప్పుకున్నాను. అలా మా గురువు గారు ఎన్సి కృష్ణమాచార్య గారు, వారు అత్యద్భుతమైనటువంటి కీర్తనలు, దీక్షితులకి సమానమైనటువంటి కీర్తనలు రాశారు. అలాగే మనకి కంపోజర్స్ ఆ త్యాగరాజ స్వామి వారి బాణీలో మనకి కీర్తనలు కనిపిస్తున్నారు. త్యాగరాజ స్వామి వారిని ఒక విశిష్టమైనటువంటి స్థానం. ఇవన్నింటినీ మనం గుర్తు చేసుకోవాలి. అందుకోసమే మనం ఇక్కడ
కార్యక్రమాన్ని మన వాళ్ళందరూ చాలా అత్యద్భుతంగా నిర్వహిస్తున్నారు. మీరంతా వచ్చారు, సంగీత విద్యార్థులు ఏమిటి, మన విద్వాంసులు అందరూ వచ్చి ఈ గురువులు, దీంట్లో గురువులు ఉన్నారు, విద్వాంసులు ఉన్నారు, కచేరీ చేసే విద్వాంసులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, శిష్యవర్గం ఉంది. వీళ్ళంతా కలిసి ఈ కార్యక్రమం నిర్వహించడం, ఇక్కడికి వచ్చి కచేరీ చేయడం, ఇక్కడికి వచ్చి ఆరాధనలో మనం రంగాచార్య గారి నేతృత్వంలో ఈ ఉత్తరాంధ్రంతా వెళుతున్నాం. మేము నిన్న ఇదివరకు లోపల గత నెల ఒక 20 చోట్ల తెలంగాణలో చేసాం ఈ కార్యక్రమాలు. 20 చోట్ల అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాలు, స్టూడెంట్స్ రావడం, వాళ్ళు పాడడం, దీంట్లో ఆ కార్యక్రమం అలా జరిగింది. నేను వాయించడం కంటే ఇది చెప్పడమే చాలా ముఖ్యం. ఏం జరుగుతుంది ఇప్పుడు? నిన్న ఏలూరులో కార్యక్రమం ప్రారంభించాం. ఏలూరులో 80 ఏళ్ల వృద్ధురాలు, పెద్దలు, మా అమ్మగారి వయసు ఉన్నటువంటి వాళ్ళు, అక్కయ్య గారి వయసు ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని అత్యద్భుతంగా నిర్వహించారు. దాంట్లో డ్యాన్సర్స్ ఉన్నారు. 80 ఏళ్ళ వృద్ధురాలు, ఆమె డ్యాన్సర్ వాళ్ళ పరివారంలో డ్యాన్స్ చేయించారు. అక్కడ పచ్చికోట స్తోత్రం ఉన్నారు. చాలా అత్యద్భుతంగా జరిగింది. అలాగే నిన్న కొవ్వూరు చాలా చాలా సంతోషకరమైనటువంటి ఒక వాతావరణంలో మాకు ఈ కచేరీలు జరుగుతున్నాయి. మేము ఇంకా వైజాగ్ దాకా 1వ తారీఖు వరకు పొద్దున్న సాయంత్రం జయంత్ర యాత్ర అని చెప్పుకోవచ్చు. సంగీత జయంత్ర విజయనగరం శ్రీకాకుళం వరకు వెళుతున్నాం. వారి ఆధ్వర్యంలో వారికి ఒక అప్లాజ్ చేయాలి. మీరంతా వారు పెద్ద డాక్టర్, బిజీయెస్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్ ఆయన. అది కూడా ఉచితంగా ఆయన ప్రచారం చేస్తున్నారు, మందులు ఇస్తున్నారు. గ్రామాలకి ఒక 1000 మంది 5-6 పాఠశాలల్లో ఆయన ఉచితంగా వారానికి ఒకరోజు వెళ్ళి తండ అంటారు అక్కడ సంగీతం నేర్పుతున్నారు పిల్లలు. వాళ్ళంతా చిన్న పిల్లలు, వాళ్ళకి సంగీతం అంటేనే తెలియదు, సాపాస అంటే తెలియదు. వాళ్ళు మరిగేదరా, నేను విన్నాను, మరిగేదరా, పట్టు, ఇది అన్ని గీతాలు వాళ్ళు పాడతారు. వాళ్ళు ఒక త్యాగరాజ ఆరాధన చేయగలరు అన్నమాట. ఆ లెవెల్లో వాళ్ళంతా అత్యద్భుతమైన సేవలు అందిస్తున్నారు. వారి సహాయం